నమస్తే. అయితే ఇప్పుడు మనకి ముందుగా చూసుకుంటే రానున్న రోజుల్లో అయితే మున్సిపల్ ఎలక్షన్స్ అయితే ఉండబోతున్నాయి. అయితే జాగృతి నుంచి సింహం గుర్తు తరపున అని చెప్పేసి కవితక్క నేను వస్తున్న ఎలక్షన్‌లో విజయం సాధించి చూపిస్తాను అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి విజయం సాధించే అవకాశం ఉందంటారా? సాధిస్తే మరి ఏ పార్టీ పైన సాధించే అవకాశం ఉంది? ఇంకా జాగృతి పార్టీ అయితే పెట్టలేదండి. రాజకీయ పార్టీగా జాగృతి ఇంకా ఆవిర్భావం జరగలేదు. సరే, ప్రజాస్వామ్యంలో ఎవరైనా పోటీ చేయొచ్చు, ఎన్నికల్లో ఎవరైనా నిలబడొచ్చు, పోటీ చేయొచ్చు. కానీ ఎప్పుడు ప్రజలు అంగీకరిస్తారు? ప్రజల పక్షాన మాట్లాడినప్పుడు, ప్రజల పక్షాన పనిచేసినప్పుడు, ప్రభుత్వాలను నిలదీసి ప్రజల పక్షాన మాట్లాడే మనుషులను తప్పకుండా పథకాలు అమలు చేయించినటువంటి వాళ్ళను గెలిపించే అవకాశం ఉంది. బీఆర్ఎస్గా మేము పోరాడుతూ ఉన్నాం. అయ్యా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తా అన్నారు, ఏమైంది అని ప్రశ్నించినాం, నిలదీసినాం, అడుగడుగున అడ్డుకున్నాం. అరాకొర ఎంతో కొంత చేయించగలిగినాం. ఒక 40-50% వరకు ఆ రైతు రుణమాఫీ మేము చేయించగలిగినాం. ఏమైంది రేవంత్ రెడ్డి గారు, మీ ప్రభుత్వం మరి 10,000 కాదు 15,000 ఇస్తా అన్నది, బంధు కాదు భరోసా ఇస్తా అన్నది ఏమైనదని మేము ప్రశ్నిస్తే ఆ ఎన్నికలకు ముందు అటు భరోసా కాదు ఇటు బంధు కాదన్నట్టు ఒకటేయించగలిగినాం. మేము ప్రజల పక్షాన ఉండి కాంగ్రెస్ మెడలు వంచి పథకాలను అమలు చేయించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. మేము ప్రజల పక్షాన ఉండి ప్రజల ఆస్తులకు, తెలంగాణ ఆస్తులకు రక్షణ కవచంగా పెట్టని కోటలాగా మేము కాపలా ఉంటున్నాం. ఇవాళ నైని బొగ్గు గనుల వ్యవహారాన్ని రద్దు చేయించగలిగినాం. తెలంగాణకు అన్యాయం జరిగేటువంటిది ఏది కూడా 9,500 ఎకరాల హెల్టు భూముల కుంభకోణాన్ని అడ్డుకోగలిగినాం. హెచ్సియు భూముల పందేరాన్ని అడ్డుకోగలిగినాం. లగచర్ల గిరిజనుల పక్షాన మేము నిలబడి పోరాడగలిగినాం. మేము ప్రజల పక్షాన ఉన్నాము బీఆర్ఎస్గా, మేము ప్రజలతో ఉన్నాము బీఆర్ఎస్గా, ప్రజల హక్కులను కాపాడుతూ ఉన్నాము. ఇవాళ అనేక ఇండ్లు పేదల ఇండ్లు కూలుస్తూ పెద్దలకు కాపలా ఉంటున్నది రేవంత్ సర్కార్. ఆ పేదల ఇండ్లు కూలుస్తున్నటువంటి ఆ పాలనకు మేము అడ్డుపడతా ఉన్నాం. పేదల ఇండ్లు కూల్చొద్దు అని చెప్పేసి ఆ బుల్డోజర్ నీతికి మేము అడ్డు తగులుతా ఉన్నాం. ఇట్లా అడుగడుగున కాంగ్రెస్ను మేము నిలువరిస్తూ ఉన్నాం. ప్రజల పక్షాన మేము నిలబడ్డాం. మాకు ఓట్లు అడిగే నైతికత. ఇవాళ ప్రభుత్వం పంచని నిలబడి ప్రతిపక్షాన్ని ప్రశ్నించే వాళ్ళకి ఎక్కడదమ్మా అర్హత? ప్రతిపక్షాన్ని ప్రశ్నించే వాళ్లను, రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ గారి పాలనను, మరి 10 సంవత్సరాల అద్భుతమైన ప్రగతిని మరి తప్పుపట్టే వారికి ప్రజలు ఎట్లా మద్దతు ఇస్తారు, ఎట్లా గెలిపిస్తారు? ఏ పార్టీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీయా, ఇంకో గుర్తా సమస్య కానే కాదు. ఇలా ప్రజల తరపున మాట్లాడితే, ప్రజల తరపున పోరాడితే, ప్రభుత్వాన్ని మెడలు వంచి పథకాలు అమలు చేయించగలిగితే, కేసీఆర్ గారి పథకాలను ఈ రేవంత్ సర్కార్ ఒక్కొక్కటి మంగళం పాడుతూ ఉన్నది. ఆ పథకాలను కొనసాగింపుకు పోరాడగలిగితే కదా ప్రజలు గుర్తించేది. బీఆర్ఎస్ దే విజయము, కాంగ్రెస్ ఓడిపోనున్నది. మరి ప్రతిపక్ష పాత్ర కూడా పోషించలేని బీజేపీకి అవకాశం లేదు. ఏ ఎన్నికలు వచ్చినా, మున్సిపల్ ఎన్నికలు వచ్చినా, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఏ ఎన్నికలు వచ్చినా ప్రజలంతా, తెలంగాణ ప్రజలంతా కేసీఆర్ వెంటే నడవాలనుకుంటున్నారు. కేసీఆర్ పార్టీకే, బీఆర్ఎస్కే, మా పార్టీకే పట్టం కట్టనున్నారు. గెలుపు మాదే. అంటే రీసెంట్ గా అసెంబ్లీలో కూడా ఆమె కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది కదా, నేను అన్ని కూడా నిజంగానే చెప్తున్నాను, నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నాను, మా ఇంటి దేవం మీద ఒట్టేసి చెప్తున్నాను అని చెప్పేసి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరి ఆ వ్యాఖ్యలు ఏమన్నా ఇప్పుడు ఎలక్షన్స్ లో కనుక ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటారా? ఆమె ఒట్టేసిన సందర్భం ఏంటంటే, ఇది ఎవరో అన్నట్టు ఆస్తుల పంచాయతీ కాదు అని ఒట్టేసింది. ఇది ఆస్తుల పంచాయతీ కాదు అని ఒట్టేసింది. అది తెలంగాణ సమాజానికి తెలుసు. అది ఆస్తుల పంచాయతీ కాదనేది తెలంగాణ సమాజానికి తెలుసు. దాంట్లో కొత్త విశేషం ఏం లేదు. ఆ ఒట్టుకు పెద్ద ఇది ప్రామాణికత అయితే లేదు. ఇక మిగతా అంశాలు అయితే చూసినాం కదా. ఇక్కడ ఏం సాధ్యం కాలేదన్నది ప్రజలకు తెలియదా? తెలంగాణ కేసీఆర్ గారి పాలనలో ఏం సాధ్యమైంది, సామాజిక తెలంగాణ ఎట్లా సాధ్యమైంది, అన్ని వర్గాల ప్రజల్ని ఎట్లా ఆయన కడుపున పెట్టుకోగలిగిండో తెలిసింది కదా, చూసినాం కదా. అది మాకు ఇది. తాను ఏడ్చిండ్రా, తూడ్చిండ్రా, ఎస్, ఒక్కదాని ఏడుపు కాదు, తెలంగాణ ప్రజలందరూ ఏడుస్తున్నారు. కడుపుననే పుట్టిన ఆ తల్లి, కేసీఆర్ గారి కడుపున పుట్టి ఇదేం మాటలు తల్లి. ప్రజలందరికీ ఆయన జాతిపిత అయితే, ప్రజలందరినీ ఆయన
ప్రజలందరూ ఆయన్ని కన్నతండ్రిగా భావిస్తే మీరు మాత్రం ఆయన మీదనే నిందలేస్తే ఎట్లా తల్లి అని చెప్పి ప్రజలందరూ, మీరు వెళ్ళి ఏ మహిళను ప్రశ్నిస్తారా, ఎక్కడికి వెళ్తారా, ఎవరిని అడిగినా వాళ్ళే బాధ. కవిత గారు ఇట్లా చేస్తూ ఉన్నారు, ఎట్లా అంటే వాళ్ళు కవిత గారిని చివాట్లు పెట్టడం, అయ్యో పాపం కేసీఆర్ గారి బిడ్డనే ఇట్లనే చేస్తూ ఉంది, కేసీఆర్ గారికి వెన్నుపోటు పొడుస్తూ ఉందని సానుభూతి చూపించడం వింటా ఉన్నాం. ఎవరైనా నాతో ఎవరు కలిసినా అదే అంటున్నారు, ప్రజలు అందరూ అదే చర్చ చేసుకుంటున్నారు. కవిత గారికి ప్రజల్లో ఇప్పుడు సానుకూలత లేదు, కవిత గారిని ప్రజలు వ్యతిరేకిస్తా ఉన్నారు. కేసీఆర్ గారి పట్ల అపారమైనటువంటి భక్తి గౌరవము ఈ కవిత గారి మాటలతో దయ జాలి, అయ్యో పాపం కేసీఆర్ అనే స్థాయికి ఆమె మాటలు ఆయనకు